1 స్పూన్ ఆవాలండి, 2 స్పూన్లు మెంతులు, ఒక 4 స్పూన్లు ఆయిల్ కావాలండి. అది గ్రౌండ్నట్ ఆయిల్ అయినా, మీకు పప్పు నూనె ఏదైనా. ఇప్పుడు గోంగూర, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మెంతులు వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు వేసుకున్నా, ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాక జస్ట్ 2 కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నానండి, తగినన్ని మిరపకాయలు తీసుకున్నా, ఎండు మిరపకాయలు. అవి కూడా బాగా వేపుకోవాలి. ఈ ఆవాలు మెంతులు ఉన్న దాంట్లోనే ఈ మిరపకాయలు కూడా వేసి వేపుకోవచ్చు లాస్ట్లో. మీకు అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 2 చేసుకోవచ్చు, లేదు అంటే దాంతోపాటు కూడా మీరు ఈ రెడ్ చిల్లీని, ఎండు మిరపకాయలని రోస్ట్ చేసుకోవచ్చు. రోస్ట్ చేసుకున్నాక అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు గోంగూరని అదే ప్యాన్లో గోంగూర తీసుకోవాలి. గోంగూరని తీసుకొని ఇప్పుడు దాన్ని మనం ఆవిరికి మగ్గనివ్వాలి. ఒక కట్ట తీసుకున్నామండి గోంగూర, అది బాగా వాష్ చేసి ఇప్పుడు మనం దాన్ని మగ్గించుకుంటున్నాం అన్నమాట. అంటే ఆవిరికి ఉడకబెడుతున్నాం మనం. కొంచెం ఆవిరికి ఉడకబెడితే అప్పుడు అవి కొంచెం కలర్ మారుతాయి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒక 6 months అయినా చాలా రుచికరంగా బాగుంటుంది. చూడండి, కలర్ టర్న్ అవుతుంది. నేను ఇలా రోస్ట్ చేసి ఇప్పుడు మూత పెడుతున్నాను. మూత పెట్టి దాన్ని మగ్గనిస్తానన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఆవాలు, మెంతులు అండ్ రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలు ఉన్నవి మనం వేసుకొని ఇప్పుడు దాన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవి వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. రెండు వేసుకున్నానండి. ఇప్పుడు రోస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. కల్లుప్పు అయినా అండ్ హిమాలయన్ సాల్ట్ అయినా ఏదైనా వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. చూడండి పౌడర్ ఎలా తయారైందో. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక ఇలా పౌడర్గా తయారవుతుంది. ఈ టైంలో మనం గోంగూరని యాడ్ చేస్తున్నాం. కొంచెం వెల్లుల్లి అంటే గార్లిక్ ఎవరైతే యూస్ చేస్తారో వెల్లుల్లిపాయి అది వేసుకోవచ్చు. అంటే కొంతమంది వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. తినేవాళ్ళు వేసుకోవచ్చు. చాలా కమ్మగా రుచికరంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది కూడా వేసుకున్నాను. గోంగూర వేసుకొని ఇప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. సారీ అండి, అది ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ అయినట్టేనండి. చూడండి, గోంగూర పచ్చడి రెడీ అయింది. అంటే మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి. అది అట్లా మనకి కారం అంతా పట్టి అట్లా తయారవుతుంది ముద్దలాగా. ఇప్పుడు మళ్ళీ మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం మినపప్పు ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనం నిలవ పచ్చడి అనుకున్నాం కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మనం ఇప్పుడు మినపప్పు వేసుకుంటున్నాము. మినపప్పు కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం మనం ఇంగు వేసుకుంటున్నాము. ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటానండి. నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాక బాగా కావాల్సిన వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు. ఎట్లయినా
చేసుకోవచ్చు. ఇప్పుడు నిలవ పచ్చడి కాబట్టి నేను ఇక్కడ కరివేపాకు వేయట్లేదండి. జస్ట్ ఇంత బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా, మినపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది వేగినట్టు. ఇప్పుడు మనం గోంగూరనేసి బాగా కలుపుతున్నాం. కలిపిన తర్వాత ఇట్లా తీసుకోవాలండి. ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఇది టిఫిన్లోకి కానీ లేకపోతే అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ దాంట్లో మనం కలుద్దామండి.